వ్యవసాయంలో అత్యంత కీలకమైన ఉత్పాదకం విత్తనం. విత్తనం ఎంత మంచిదైతే పంట అంత ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. అందుకే అంటారు విత్తనం మంచిదైతే పెత్తనం మీదే అని. ఒకప్పుడు రైతులు తాము పండించిన పంట నుంచే విత్తనాన్ని సేకరించుకొని తరువాతి పంటకు వాడుకునేవారు. కానీ ఇప్పుడు పంట వేసే ప్రతిసారి విత్తనం కోసం కంపెనీలపై ఎక్కువగా ఆధారపడటం జరుగుతోంది. దీంతో నకిలీల బెడద పెరిగింది. సాధారణంగా పరిశోధనా స్థానాల నుంచి తెచ్చుకున్న విత్తనాన్ని 3 సంవత్సరాల పాటు భేషుగా వాడుకోవచ్చు. ఆనక కొత్త విత్తనాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. వరిలో సూటి రకాలనే ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి సూటి రకాల విత్తనోత్పత్తి చాలా తేలిక. అందువల్ల వరి రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు తోటి రైతులకు విత్తనం విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. విత్తనోత్పత్తికి రబీ కాలం అత్యంత అనువైన కాలం. విత్తనోత్పత్తిలో ఎలాంటి మెలకువలు పాటిస్తే నాణ్యత గల విత్తనం పొందవచ్చో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదరరాజు నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా వరిలో విత్తనోత్పత్తి ఒక 6 రకాలుగా జరుగుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీస్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన టీఎస్ఎస్డిసి, ఏపీఎస్ఎస్డిసి, తర్వాత ఎన్ఎస్సి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మరియు సొసైటీస్ ద్వారా, అంటే ముల్కనూరు సొసైటీ, పురండ్ల సొసైటీ, గట్టుదేనపల్లి సొసైటీ ఇలాంటి సొసైటీస్ ద్వారా కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రైవేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు కానీ, దేశీయ కంపెనీలు కానీ, రాష్ట్రీయ కంపెనీలు కానీ వారు కూడా విత్తనోత్పత్తి చేస్తారు. అదేవిధంగా మనము రైతు స్థాయిలో కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. ఔత్సాహిక రైతులు విత్తనోత్పత్తి చేసి మరి తోటి రైతులకు విత్తనాలు అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా 6 రకాలుగా మనకు వరిలో విత్తనోత్పత్తి సాగుతూ ఉంటుంది. మనం వరిలో విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఇది చాలామంది రైతులకు కానీ తర్వాత వివిధ సంస్థలకు కానీ పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. వరి మొత్తం సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్, అంటే స్వపరాగ సంపర్కం ద్వారా విత్తనాన్ని అభివృద్ధి చెందే పంట కాబట్టి మీ విత్తనాన్ని మీరే మళ్ళీ వాడుకోవచ్చు. మీరు ఒకసారి మంచి విత్తనాన్ని ఒక యూనివర్సిటీ ద్వారా కానీ, సొసైటీ ద్వారా కానీ, లేదంటే ప్రైవేట్ సంస్థ ద్వారా కానీ, ప్రభుత్వ సంస్థ కానీ తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు ఎలాంటి విత్తనోత్పత్తి చర్యలు చేపట్టకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక 3 పంటల వరకు వాడుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి విత్తనం తెచ్చిన తర్వాత, వేసిన తర్వాత హార్వెస్టర్ ద్వారా కోయడము, లేదంటే పాత సంచులు వాడము, కల్లాలల్లో కోత సమయంలో ఆల్రెడీ పొలంలో మొలిచిన మొక్కలు, వాలంటరీ ప్లాంట్స్ వల్ల మళ్ళీ విత్తనం కల్తీ అవుతూ ఉంటుంది ఫిజికల్గా. ఒకసారి ఒక పంటకు కొంచెం కల్తీ అవుతుంది, రెండో పంటకు ఇంకా ఎక్కువ కల్తీ అవుతుంది, మూడో పంట వరకు ఇక పూర్తిగా అది విత్తనము పనికి రాకుండా అవుతుంది అనమాట. కాబట్టి ఒకసారి తెచ్చుకున్న విత్తనాన్ని మీరు ఎలాంటి విత్తనోత్పత్తి చర్యలు చేపట్టకుండా 3 పంటల వరకు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు కొన్ని మెలకువలు పాటించి, కొన్ని జాగ్రత్తలు, విత్తనోత్పత్తిలో చేయవలసిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు ఎన్ని పంటలకైనా రైతులు వారి విత్తనం వారే వాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా విత్తనాన్ని వేరే రైతులకు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మామూలు పంటకు, విత్తన పంటకు సాధారణంగా మేనేజ్మెంట్లో ఏం తేడా లేకున్నా కొన్ని మెలకువల వల్లనే ఇది విత్తనోత్పత్తిగా మారుతుంది అన్నమాట, విత్తన పంటగా మారుతుంది. మామూలు పంట ఎలాగా చేస్తామో విత్తనోత్పత్తి కూడా అలాగనే చేయాలి. అయితే మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వేర్పాటు దూరం. వరిలో మాత్రం ఒక 3 మీటర్లు డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకొకటి, మీరు మొదట సోర్స్ విత్తనము ప్యూర్ విత్తనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి ఫిజికల్గా కల్తీ లేని జన్యు స్వచ్ఛమైన విత్తనాన్ని మనం తీసుకోవాలి మొట్టమొదటగా. ముఖ్యంగా యూనివర్సిటీస్లో అమ్మే బ్రీడర్ సీడ్ కానీ, ఫౌండేషన్ సీడ్ కానీ తీసుకుంటే మంచిది. అది తీసుకున్న తర్వాత మీరు మామూలు పంట ఎలాగా సాగు చేస్తారో దీన్ని కూడా అలాగనే సాగు చేయాలి. అయితే ముఖ్యంగా పూత దశ చాలా ముఖ్యమైన దశ అన్నమాట. ఈ సమయంలో మీకు వేరే రకం ఏమైనా బెరుకులు ఉన్నట్లయితే గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి కేలీలు కానీ, బెరుకులు కానీ, ఇతర రకాలు కానీ వస్తాయంటే, పొలంలో మీరు వేసిన పొలంలో గత సీజన్లో వేరే రకం వేసినట్లయితే అవి సెల్ఫ్ సోన్ సీడ్, అంటే వాటంతట అవే మొలిసే విత్తనాలు, వాలంటరీ ప్లాంట్స్ అంటాము, అవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు వేసే విత్తనంలో ఏమన్నా 1% కానీ 2% కానీ కల్తీలు ఉన్నట్లయినా అవి వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ పూత దశలో వీటిని గుర్తించి వీటిని తీసివేయాలి. ఎత్తు ఉన్న మొక్కలు అంటే మనం వేసిన పంట కన్నా ఎక్కువ ఎత్తున్న మొక్కలు, మనం వేసిన రకానికన్నా తక్కువ ఎత్తున్న మొక్కలు, ముందుగా పుష్పించిన మొక్కలు, ఆలస్యంగా పుష్పించిన మొక్కలు, వీటిని గుర్తించి మనం తీసివేయాలి. దీన్నే రోగింగ్ అంటాం. అంటే కేలీల ఏరివేత లేదా బెరుకుల తీసివేత లేదా ఇతర రకాలను తీసివేయడం అన్నమాట. తర్వాత గింజ ఫామ్ అయ్యే ముందు కూడా ఆ గింజ యొక్క నాణ్యతను బట్టి, అంటే మామూలుగా సన్న రకాలలో దొడ్డు రకం వచ్చినా, దొడ్డు రకాలలో సన్న రకం వచ్చినా వీటిని గుర్తించి మనం ఏరివేయాలన్నమాట. ఇది 3 దశల్లో చేయాలి. ముఖ్యంగా పూత వచ్చే ముందు, అంటే ఈనే ముందు, వరి ఈనిన తర్వాత గింజ గట్టిపడే దశలో, ఈ 3 దశల్లో మనము ఈ కేలీలను గుర్తించడము చాలా సులువు. కాబట్టి మనము ఈ దశలో వాటిని గుర్తించి తీసివేయడం మంచిది. ఈ విధంగా వేర్పాటు దూరం పాటించి కేలీల ఏరివేత, బెరుకుల ఏరివేసిన తర్వాత, ఇతర రకాలు ఏరివేసిన తర్వాత మనకు మళ్ళీ వేరే విత్తనం కలిసే అవకాశం ఎక్కడుంటుందంటే కోత సమయంలో. ముఖ్యంగా కోత సమయంలో మామూలుగా కోసి కళ్ళం మీద నూర్పిడి చేసినప్పుడు కళ్ళంలో కలిసే అవకాశం ఉంటుంది. ఒకే కళ్ళం మీద 2 రకాలు కనుక నూర్పిడి చేసినట్లయితే ఆ రకాలు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ళం బాగా క్లీన్ చేసుకొని చేయడం మంచిది. తర్వాత మీరు బ్యాగింగ్ చేసేటప్పుడు ఆ పాత బ్యాగులు వాడినప్పుడు కూడా ఆ పాత బ్యాగులో ఇరుక్కున్న ఇతర విత్తనాలు కల్తీ అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనోత్పత్తిలో మీరు కొత్త బ్యాగులు వాడడం అన్నది శ్రేష్టం. ఇంకొకటి బెరుకులు కలిసే అవకాశం ఎక్కడ అంటే కోత సమయంలో ఒకవేళ హార్వెస్టర్ వాడినట్లయితే హార్వెస్టర్ ద్వారా కూడా విత్తన కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర విత్తనాలు కలిసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఒక హార్వెస్టర్ ద్వారా ఒక వేరే రకాన్ని కోసి మళ్ళీ వెంటనే ఇంకో రకాన్ని కోసినప్పుడు ఆ వేరే రకం విత్తనాలు, అందులో మిగిలిపోయిన విత్తనాలు దీనిలో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్వెస్టర్ వాడినప్పుడు మనము హార్వెస్టర్ను పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతనే వాడాలి. అందులో విత్తనాలు అన్నీ కూడా మనం ఎయిర్ ప్రెషర్ ద్వారా క్లీన్ చేసి హార్వెస్టర్ వాడాలి. లేదంటారు మీరు హార్వెస్టర్ వాడినప్పుడు మొదటిసారి కోసిన ఒక మడి విత్తనాల్ని విత్తనంగా తీసుకోకుండా దాన్ని మామూలు పంటగా పక్కకు పోయాలి. ఆ విధంగా మనము హార్వెస్టర్ ద్వారా వచ్చే కల్తీని మనం అరికట్టవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది రైతులు ఏంటంటే విత్తనోత్పత్తిలో విత్తనం చేసిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వాడతాం. వెంటనే ఆ సీజన్లో వాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం మనము ఈ సీజన్లో చేసిన విత్తనం వచ్చే సీజన్లో నెక్స్ట్ సీజన్లో వాడే అవకాశం ఉంటుంది. పోనీ వెంటనే కూడా ఖరీఫ్లో ఇది రబీలో కూడా వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఈ విత్తనము ఉత్పత్తికి చేసిన పంటలో మాయిశ్చర్ పర్సంటేజ్ ముఖ్యమన్నమాట. అంటే దాదాపు 12 నుంచి 13% వరకు మాయిశ్చర్ తగ్గించి, అంటే బాగా ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండబెట్టకుంటే మీకు నిలువలో దాని యొక్క మొలక శాతం పోయే అవకాశం ఉంటుంది. నిలువ పెట్టినప్పుడు విత్తనం బూజు బట్టి లేదంటే ఆ మొలక శాతం పోయి మీకు జర్మినేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి విత్తనంగా తీసుకున్న ఏ పంటనైనా దాదాపు 12, 13, 14 ఈ రేంజ్ వరకు మాయిశ్చర్ మెయింటైన్ చేస్తేనే అది నిల్వ ఉంటుంది, నాణ్యమైన విత్తనంగా మనకు పనికొస్తుంది. తర్వాత జర్మినేషన్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి బ్యాగింగ్ చేసేటప్పుడు కానీ విత్తనం నిల్వ ఉంచినప్పుడు కానీ ఇలాంటి విత్తన శుద్ధి అవసరం లేదు వరిలో. ఈ ముఖ్యమైన మెలకువలు పాటించినట్లయితే రైతులు తమకు తాము విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం 3 పంటలే కాదు, ఎన్ని పంటలకైనా వాడుకోవచ్చు.